విత్తన బంతులతో సామాజిక వనాలు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ఎన్సీసీ 13వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ నీరజ్ కుమార్ అన్నారు. విశాఖలోని ఇందిరాగాంధీ జూ పార్క్ లో క్యూరేటర్ జి మంగమ్మ అధ్యక్షతన గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం నేతృత్వంలో ఈ రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్సీసీ కేడెట్లతో ఔషధ గుణాలు ఉన్న జీవులకు ఆహారాన్ని ఇచ్చే చెట్ల విత్తనాలతో విత్తన బంతులు తయారు చేయించామన్నారు. 10,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం ప్రారంభించిన కాలంలో విత్తన బంతులతో వనాలు పెంచారని ఆయన వివరించారు. అనంతరం ఎన్సీసీ చీఫ్ ఆఫీసర్ లతా మాట్లాడారు. ఇక్కడ మా ఎన్సీసీ క్యాడెట్స్ క్యాంప్ అవుతుంది, ఏటీసీ క్యాంప్ 4. వాళ్ళకి ఒక అవేర్నెస్ తేడానికి, సీడ్ బాల్స్ అవేర్నెస్ తేడానికి ఎలా చెయ్యాలో దానివల్ల ఇంపార్టెన్స్ వల్ల అవన్నీ నేర్పించడానికి మేము తెచ్చాము. అలాగే ఈ పిల్లలందరూ చాలా అన్ని విషయాలు నేర్చుకున్నారు. ఈ గ్రీన్ వాళ్ళ హెల్ప్ వల్ల మేము ఈ పిల్లలకి చాలా ఒక అవకాశం వచ్చింది. చాలా మంది పిల్లలు దానివల్ల యూసెస్ ఏంటి, ఎలాగా ఈ చెట్లు వల్ల ఎలా హెల్ప్ చేయాలి, ఆ చెట్లు ఇంపార్టెన్స్, దానివల్ల ఆ సీడ్ వాల్స్ ఎక్కడెక్కడ ఎలా వేస్తారు, ఎలా చేస్తారు, దేంతో చేస్తారు అవన్నీ అవేర్నెస్ ఆ పిల్లలకి వచ్చాయి. ఇలా ఒక పిల్లలు ఈ నేర్చుకున్న పిల్లలు అలాగా వేరే పిల్లలు 10 మంది పిల్లలకి 100 మంది పిల్లలకి చెప్పి దాని ఇంపార్టెన్స్ తెలియడానికి ఈ పిల్లలకి అందరూ తెచ్చాం. వాళ్ళు కూడా చాలా మంది పిల్లలు వాళ్ళు ఎలా నేర్చుకున్నారు కూడా మీకు చెప్తారు. కళ్యాణి, నేను ఇక్కడ మహారాజ్ అటానమస్ కాలేజ్ విజయనగరంలో చదువుతున్నాను. విశాఖపట్నంలో జరుగుతున్న జీవీపీ కాలేజ్లో ఎన్సీసీ 10 days క్యాంప్ చేయడానికి వచ్చాము. ఇందులో ఈరోజు 5th day సార్ మాకు ఎన్విరాన్మెంటల్ డే గురించి చెప్పడం కోసమని జూ పార్క్ తీసుకొని వచ్చారు. ఇక్కడ మేము సీడ్ బాల్స్ అనేవి చేసాము. ఈ సీడ్ బాల్స్ వల్ల మాకు ఏం ఉపయోగం కూడా సార్ చెప్పారు. ఈ సీడ్ బాల్స్ త్రో చేస్తే దానివల్ల మొక్కలు పెరిగి చాలా వరకు పర్యావరణం అనేది చాలా వరకు కాపాడొచ్చు అని చెప్పేసి మా చేత ఈ సీడ్ బాల్స్ అనేవి చేయించారు. మా చేత ఇవన్నీ చేయించడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం.